సకల సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, మహాపరిశుద్ధుడును మన రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రతి ఒక్కరికి శుభములండి. మన ప్రియులు కీర్తిశేషులు ప్రవీణ్ కుమార్ పగడల్ గారి దుర్మరణం మనందరికీ తెలిసింది. అయితే ఆయన హత్య గావించబడ్డానికి కారణమైన ఒక వీడియోను ప్రధానంగా చాలామంది బాగా అటు ఇటు పంపిస్తూ దాన్ని ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు. వాల్మీకి రామాయణము యుద్ధకాండ 119 అధ్యాయంలో 1 నుంచి 25 శ్లోకాలు ఉన్న విషయాన్ని ఆయన చెప్పాడు. అంతేగాని సొంతంగా ఏం చెప్పలేదు. అయితే తన సొంత మాటల్లో వాడుక భాషలో ఆయన చెప్పాడు. అయితే ఈ విషయాన్ని ముందుగానే హిందూ సమాజంలో పెద్దలు, వక్తలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విషయాలు మీకు నేను వినిపిస్తాను. ఈ రెండు విన్న తర్వాత మనకి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. ఇవన్నీ కూడా నేను ఒక మనుష్యుడు తనకి కలిగినటువంటి నింద తొలగించుకోవడానికి, పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి, తన వంశము కళంకం పొందకుండా ఉండడానికి చేశాను తప్ప నా మనసులో వేరొక ప్రయోజనాన్ని పెట్టుకుని చేసినవి కావు. అంటే నీ కోసం నేను చేయలేదు. మాట వేసేసాడు. ఇక్కడ ఆయన అన్నాడు, ప్రాప్త చారిత్ర సందేహ, అనుమానాస్పదమైనటువంటి నడవడి కలిగిన దానా. విన్నారండి? నేను నీ కోసము చేయలేదు అంటే ప్రజల నుండి ఏదైనా అవమానం వస్తుందేమో అని చేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత అనుమానాస్పదమైన నడవడి గలదానా, జాగ్రత్తగా వినాలి. అంటే తన భార్య పైన తనకు అనుమానం ఉంది అని అర్థమవుతుంది. ఒకవేళ శ్రీరాముల వారు భగవంతుడైతే ఆమె తప్పు చేసిందో చేయలేదో తప్పకుండా మనస్సు ఎరుగవలసిన వాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు యేసు వారి తలంపులు నెరిగి, వారి మనస్సు నెరిగి, వారి ఆలోచన ఎరిగి అని ఉంటుంది. అంటే మానవ స్వరూపములో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో భగవంతుడు, దేవుడు తప్పకుండా పసిగట్టగలడు. కానీ ఈయన ఆమెను అనుమానిస్తున్నాడు అని గమనిస్తున్నాం. ఆయన అన్నాడు, సీత, ఇప్పుడు నీకు ఉన్నటువంటి కష్టం నుంచి నువ్వు విడుదల పొందావు. రావణుని భయం నీకు లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు దశ దిశలలో నీవు ఎక్కడ సంతోషంగా ఉంటాననుకుంటావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. ఒకవేళ నీకు రక్షణ లక్ష్మణుడి దగ్గర లభిస్తుంది అనుకుంటే లక్ష్మణుడి దగ్గర ఉండవచ్చు. భరతుడి దగ్గర లభిస్తుంది అంటే భరతుడి దగ్గర ఉండవచ్చు. శత్రుఘ్నుడి దగ్గర లభిస్తుందంటే శత్రుఘ్నుడి దగ్గర ఉండవచ్చు. కాదు, కపిరాజైన సుగ్రీవుడి దగ్గర లభిస్తుందంటే ఆయన దగ్గర ఉండవచ్చు. కానీ రావణాసురుడు బలవంతంగా తన చేతితో పట్టుకుని పైకెత్తి తొడ మీద కూర్చోపెట్టుకుని చాలా దగ్గరగా నిన్ను పట్టుకుని కామమోహితమైన కన్నులతో చూసినటువంటి నిన్ను మళ్ళీ తీసుకొచ్చి నా ఇల్లాలి స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకోగలిగినంత ఔదార్యంతో నేను ఇప్పుడు మాత్రం లేను. అటువంటి స్థితి కుదరదు. కాబట్టి నీవు రక్షణ ఎక్కడ పొందుతావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. అంటే సీతమ్మంది, కిమ్మ రామ, మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు ధర్మశాస్త్రము, ప్రవర్తన ఏమీ తెలియనటువంటి అత్యంత చౌకబారు ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీని అంత చౌకబారుతనం ఉన్న ఒక పురుషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది తప్ప ఇది రాముడు సీతతో మాట్లాడే మాటల్లా లేవు. ఈ మాటలు విన్నారండి? రావణాసురుని తొడల మీద కూర్చుని అతి దగ్గరగా అతని కామ చూపులకు బలైన నిన్ను తీసుకుని వచ్చి కాపురం చేసేంత ఔదార్యము, అంటే ఆ మనసు నాకు లేదని చెప్పడం ఎంత బాధాకరమో గమనించాలి. అది చెప్పింది ఒక పాస్టర్ గారు కాదండి, చాగంటి కోటేశ్వరరావు గారు, హిందువులో మంచి వక్త ఆయన కూడా సొంతంగా చెప్పలేదు. కానీ వాల్మీకి రామాయణ విషయాలని స్పష్టంగా ఆయన చెప్పారు. ఆ తర్వాత సీతమ్మ చెప్పినటువంటి ఆ మాట విన్నప్పుడు నా మనసు చలించిపోయింది.
అంటే చౌకబారుగా మాట్లాడుతున్నాడనే మాట ఎంత భయంకరంగా గమనించండి. మనము లోకములో గమనిస్తూ ఉంటే ఎవరైనా భార్యను చౌకబారంగా మాట్లాడుతుంటే ఇంట్లో వారు కానీ చూసేవారు కానీ భరించలేరు. వారిని తిడతారు, అవసరమైతే కొడతారు. మరి ఇదే విషయాలు ప్రవీణ్ గారు చెప్తే తప్పెందుకు అవుతుంది? ఇప్పుడు ప్రవీణ్ గారు ఏం చెప్పారో కూడా విందాం. ఇప్పుడు మెయిన్ సమస్య ఏమిటి అని అంటే, ఇప్పుడు ఒకసారి అంటే యుద్ధకాండలో జరిగినటువంటి అంశాన్ని ప్రస్తావించారు బిబ్బు గారు. అయితే యుద్ధకాండలో జరిగినటువంటి దాంట్లో రాముడు ఈ విధంగా అంటున్నాడు. నేను మీకు మెటీరియల్ పంపుతానని చెప్పాను, సో మీరు దాని గురించినటువంటి రెఫరెన్సెస్ గురించి ఎక్కువగా ఇబ్బంది పడకండి. రాముడు ఏమంటున్నారు అని అంటే, ఆయన ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. వీటిని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, అక్కడక్కడ వింటూ ఉంటాం కదా, మనం చేస్తే సంసారం, వేరే వారు చేస్తే విచారం అన్నట్టు. మనవారు చెప్పిందేమో పెద్దగా పట్టించుకోం, అదే విషయాన్ని వేరే వారు చెప్తే వారు దుష్టులు, దుర్మార్గులు, మతోన్మాదులని భయంకరంగా చేస్తాం. దయచేసి నా ప్రియమైన హిందూ సహోదరులారా, గ్రంథం ఏదైనా, విషయం ఏదైనా సత్యానిగా గమనించి పరిగణించి అందులో వాస్తవం ఉంటే స్వీకరించండి, లేకపోతే లేదు. కానీ అంతకు మించి దూషణ, దౌర్జన్యం, హత్యాకాండకు ఏమాత్రం పాల్పడవద్దని ఒక సగటు భారతీయునిగా చేతులెత్తి నా మనవి చేసుకుంటున్నాను.